హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈ వీడియోలో కేవలం కప్పు గోధుమ పిండితో చాలా ఈజీగా అండ్ టేస్టీగా స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనకు ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, అలాంటప్పుడు నిమిషం ఆలోచించకుండా గోధుమ పిండితో ఇలా స్వీట్ చేసుకోండి. చాలా ఈజీగా 10-15 నిమిషాల్లో ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోండి. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోసేయకండి, పిండి కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలో చూపిస్తాను, చూడండి. చూశారు కదా, పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఈ విధంగా పిండి కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం పిండి కొలుచుకున్న కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పంచదార నీళ్లు పోసి ఉంచుకున్నాం కదా, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి పంచదార మొత్తం వాటర్ లెవెల్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. పంచదార కరిగి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకుల్ని దంచేసి ఇందులో వేస్తున్నాను. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలరు యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత చేతితో పట్టుకొని చూడండి. అలా పట్టుకున్నప్పుడు చేతికి బంకగా అంటుకుంటుంది అనుకోండి, మనకు కావాల్సిన పాకం అయితే రెడీ అయిందండి. అరచెక్క నిమ్మరసాన్ని ఈ పాకంలో పిండుకున్నారంటే పాకం చల్లారినా కూడా గట్టి పడకుండా ఇదే విధంగా ఉంటుంది. ఇలా అరచెక్క నిమ్మరసాన్ని పిండేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పక్కకు దించేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి గుంట గరిటెతో పిండిని తీసుకొని గరిటె అడుగు భాగం తుడిచేసి పిండిని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 1 by 1 ఆయిల్లో వేసుకుంటూ 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఇదే విధంగా మిగిలిన పిండంతా ఒక్కొక్క గరిటె చొప్పున వేసుకుంటూ ఫ్లేమ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ముందుగా పాకం తయారు చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పాకాన్ని తీసుకొని మళ్ళీ కొద్దిగా వేడి చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాకంలోకి మనం ఫ్రై చేసుకున్న పూరీలన్నీ ఒక్కొక్కటిగా ఈ పాకంలో డిప్ చేసుకోవాలి. పాకంలో ఈ పూరీలను వేసుకొని అటు ఇటు 2 వైపులా కూడా పాకాన్ని ఈ పూరీలకు 1 నిమిషం పాటు పట్టించాలి. మీరు కావాలంటే ఇలా అయినా పూరీలని ఒకేసారి చేసేసి తర్వాత పాకంలో డిప్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్లో ఫ్రై అయిన వెంటనే తీసేసి ఈ పాకంలో వేసుకుంటూ 2 వైపులా పాకాన్ని పట్టించి వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చూశారు కదా, ఈజీగా చాలా తక్కువ టైంలోనే స్వీట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి. వీటి టేస్ట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదండి, అంత బాగుంటాయి. ఇవి 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. పిల్లలైతే 1కి 4 తినేస్తారండి, అంత బాగుంటాయి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే నిమిషం ఆలోచించకుండా చేసేయండి, తప్పకుండా నచ్చుతాయి. ఈ స్వీట్ పూరీలను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.